వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఇంతకుముందు వీడియోస్ అన్నీ నేను పర్సంటేజ్ బేస్డ్ చేశాను. అవి కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి నేర్పించాను మీకు. అన్ని సక్సెసివ్ కాన్సెప్ట్ ఏంటి, మిడిల్ టర్మ్ కాన్సెప్ట్స్ ఏంటి. సో ఇవన్నీ టర్మ్స్ అనేవి మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అండి. సో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఇంకెప్పుడు క్లియర్ అవుతాయి అంటే మీరు రేషియో ఏ రోజు అయితే మీకు కంప్లీట్ అయిపోతుందో ఆ రోజు మీకు ప్రతి ఒక్క బేసిక్ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఇందులో కూడా మ్యాక్సిమం టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేను క్లియర్ చేస్తాను మీకు, అంటే మ్యాక్సిమం లెవెల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఒకటే టైప్ క్వశ్చన్ నేను తేను, మీరు కావాల్సుకుంటే చూసుకోండి ఒకసారి. నేను ఒక క్వశ్చన్ని ఫైవ్ టైప్స్, సిక్స్ టైప్స్ అనేది సాల్వ్ చేశాను ఒక్క క్వశ్చన్ని. ఇంకా మనం మన సొంతంగా క్వశ్చన్ ఎప్పుడైతే తయారు చేసుకోమో అప్పటి వరకు మనకి కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. సో నేను ప్రాఫిట్ ఆర్ లాస్ గురించి మాట్లాడతాను. సో ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ డిస్కౌంట్ ఈ రెండు చాప్టర్స్ మాత్రం సేమ్ చాప్టర్స్, అంటే ఒకదాని తర్వాత ఒకటి లింక్గా ఉంటాయి. సో బేసిక్ కాన్సెప్ట్స్గా వస్తే మాత్రం మనం స్కూల్లో చదువుకున్నది ఏంటి, కాస్ట్ ప్రైస్ కనుక సెల్లింగ్ ప్రైస్తో కనుక తక్కువ ఉంటే ఏమొస్తుందండి, మనకి ప్రాఫిట్ వస్తుంది. అదే కాస్ట్ ప్రైస్ కనుక సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే మనకేమొస్తుంది, లాస్ వస్తుంది. అంతేనా? ఇదేనా మనం నేర్చుకుంది స్కూల్లో? ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ప్రాఫిట్ అని ఇస్తున్నాను. ఇట్లాంటి టాపిక్స్ అనేవి మనం నేర్చుకున్నాం చిన్నప్పుడు. సో సెల్లింగ్ ప్రైస్ 120 వేసుకున్నాను, కాస్ట్ ప్రైస్ అనేది 100 వేసుకున్నాను. ఒక వస్తువుని 100కి కొని దాన్ని 120కి అమ్మితే నాకు ఏమొస్తుందండి, ఇక్కడ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఈ ప్రాఫిట్ ఎలా తెలుస్తుంది, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంపేర్డ్ విత్ కాస్ట్ ప్రైస్ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఈజ్ కంపేర్డ్ విత్ కాస్ట్ ప్రైస్ ఓన్లీ. మీరు మీకు సొంతంగా ఒకసారి ఫీల్ అవి చూడండి. మీరు ఫీల్ కాండి. మీరు ఎప్పటివరకు అయితే క్వశ్చన్ని ఫీల్ అవ్వరో మీరు దాన్ని ట్యాకల్ చేయలేరు. సో క్వశ్చన్ని ఫీల్ కావాలి అంటే మాత్రం మీరు అనుకోండి సొంతంగా, నేను ఒకవేళ దేన్నైనా కొనుక్కున్నాను 100 రూపీస్, అంటే ఒక పెన్ను, పార్కర్ పెన్ కొనుక్కున్నాను 100 రూపీస్ పెట్టి, దాన్ని నేను 60 రూపీస్కి అమ్మేశాను అంటే మీకు ఏమొచ్చింది, లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా? సరే 100 మైనస్ 60కి అమ్మేస్తే 40 రూపీస్ అయితే వచ్చాయి. ఇదేంటి, లాసా ప్రాఫిటా? ఎక్కడి నుంచి తెలుస్తుంది మనకి? ఈ రెండు కనుక మనం కంపేర్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో ఈ కంపారిజన్ అనేది ఫ్రాక్షన్లో కూడా చూసుకోవచ్చు. ఎలా చూసుకోవచ్చు చూడండి ఒకసారి. నేను మీకు పర్సంటేజ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే నేర్పించానో ఫస్ట్ వీడియో ఆఫ్ మైండ్, సో ఆ వీడియో కనుక చూసినట్టయితే మీకు ఫ్రాక్షన్ని ఎలా కంపేర్ చేయాలో నేను చెప్పాను ఆల్రెడీ. సో ఫ్రాక్షన్ చూడండి, ఫ్రాక్షన్లో మనకి ఏముంటుంది, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఈ కంపారిజన్ని కనుక మనం చూసుకున్నట్టయితే చూడండి, కంపారిజన్ 2 టైప్స్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది. అంటే ఏ వాల్యూని మనం కంపేర్ చేస్తున్నాం, ఆ వాల్యూని దేనితో కంపేర్ చేస్తున్నాం అంటే న్యూమరేటర్ని మనం ఆల్వేస్ డినామినేటర్తో కంపేర్ చేస్తాం. అంటే ఇక్కడ వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ మీరు ఫ్రాక్షన్స్ మాత్రం క్లియర్గా వేసుకున్నట్టయితే మీకు రేషియోస్ క్లియర్ అవుతాయండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి టెక్స్ట్ బుక్లో కనుక మనం చదువుకున్నట్టయితే 6th 7th 8th స్టాండర్డ్లో చదువుకున్నాం, ప్రాఫిట్ పర్సంటేజ్ గురించి చదువుకున్నాం. ఇది ఒక ఫార్ములా అండి. నేను వచ్చే క్వశ్చన్స్లో నేను మీకు ఫార్ములా ఏం చెప్పను, ఓన్లీ ఆన్ ద మెథడ్ ఆఫ్ రేషియో మెథడే అన్ని ప్రతి ఒక్క క్వశ్చన్ని నేను మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్టయితే టెక్స్ట్ బుక్స్లో ఫార్ములా ఏముంటుంది చూడండి, ప్రాఫిట్ అపాన్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అయితే ఈ 100 తీసేయండి, మిగిలింది ఏంటి, ప్రాఫిట్ అపాన్ కాస్ట్ ప్రైస్. ఈ ఫ్రాక్షన్ పట్టేసుకోండి, ప్రాఫిట్ అపాన్ కాస్ట్ ప్రైస్. అదే ప్రకారంగా మనం లాస్ పర్సంటేజ్ని చూసుకుందాం. లాస్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటండి చూడండి, లాస్ అపాన్ సిపి ఇంటూ 100. ఇక్కడ కూడా చూడండి, ఈ ఫ్రాక్షన్ తీసుకోండి, ఈ ఫ్రాక్షన్ ఏమంటున్నాడు, లాస్ అపాన్ సిపి ఇంటూ 100. సో ఇక్కడ రెండిట్లో కూడా, ప్రాఫిట్లో కూడా చూసుకోండి, లాస్లో కూడా చూసుకోండి, దేనితో కంపేర్ చేస్తున్నాడు, ఓన్లీ ఆన్ విత్ కాస్ట్ ప్రైస్. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైస్ లాగా ఏదీ లేదు. కాస్ట్ ప్రైస్ ఈజ్ ద బాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్. అదేవిధంగా మనం డిస్కౌంట్ని కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నాం, డిస్కౌంట్ ఏంటి,
ఒక చైన్ నేర్చుకుందాం ఫస్ట్ మనం. సో ఒక షాప్కీపర్ ఏం చేస్తాడంటే ఏదైనా ఆర్టికల్ కొంటాడు. ఈ చైన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి మీరు. ఒక షాప్కీపర్ ఏం చేస్తాడంటే ఒక ఆర్టికల్ని కొంటాడు. కొన్న తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ ప్రైస్కి వెళ్ళిపోడు. మధ్యలో ఏం చేస్తాడంటే వాడు దాంట్లో మార్కెట్ ప్రైస్ అనే ట్యాగ్ని, అంటే వాడు కొంత ప్రైస్ ట్యాగ్ని ఇంక్రీజ్ చేసి దాని మీద స్టిక్కరింగ్ చేస్తాడండి. దాని తర్వాత వచ్చేసి వాడు అది సెల్లింగ్ ప్రైస్కి అంటే సెల్లింగ్ చేస్తాడు ఆ గూడ్ని, అంటే ఆ ఆర్టికల్ని. సో ఒక ఆర్టికల్ కొని దాని తర్వాత దాని మీద మార్కెట్ ప్రైస్ అనే ట్యాగ్ వేసేసి దాని తర్వాత వాడు ఏం చేస్తాడు, సెల్లింగ్ చేస్తాడు. సో ఇక్కడ ఈ ఈ చైన్లో మనం కనుక చూసుకున్నట్టయితే సిపి అండ్ ఎస్పి ఈ రెండిట్లో కంపారిజన్, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్లో మధ్యన కనుక కంపారిజన్ చూసుకున్నట్టయితే ప్రాఫిట్ అండ్ లాస్ కంపారిజన్ అవుతుంది. అదే మీరు మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ మధ్యన కనుక చూసుకున్నట్టయితే మీకు ఒక డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది, డిస్కౌంట్ అనే టాపిక్ ఒక కాన్సెప్ట్ కనిపిస్తుంది. సో ఈ చైన్ మాత్రం మీరు తప్పక గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నేను వచ్చే క్వశ్చన్స్ అనే హై లెవెల్ క్వశ్చన్స్లో మాత్రం మీకు 3 కలిపేసి నేను ఒక క్వశ్చన్లో చేపించబోతున్నాను. సో ఈ టాపిక్స్ మాత్రం మీరు చాలా క్లియర్గా చూసుకోండి. ఒకవేళ మనం చూసుకున్నట్టయితే ఫార్ములా, అంటే డిస్కౌంట్ ఫార్ములా కనుక చూసుకున్నట్టయితే మార్కెట్ ప్రైస్ నుండి డిస్కౌంట్ కనుక తీసేసినట్టయితే మనకు వచ్చేది ఎంత, సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ ఇవి ఏంటి అంటే ఇవి స్కూల్ బేసిక్ టాపిక్స్ అండి, స్కూల్లో చదువుకున్న టాపిక్స్. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మన రేషియో మెథడ్ టాపిక్స్ అనేవి నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం, మనకు వచ్చినాయి ఏంటండి, ప్రాఫిట్ వచ్చింది, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది, లాస్ పర్సంటేజ్ వచ్చింది, దాని తర్వాత వచ్చేసి డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది వచ్చింది, అంతే కదా. మార్కెట్ ప్రైస్ కాన్సెప్ట్ అనేది కూడా వచ్చింది. అంటే ఈ చైన్ కనుక చూసుకున్నట్టయితే మనకు సిపి అండ్ ఎస్పి మధ్యలో చూసుకుంటే చూడండి, సిపి అండ్ ఎస్పి మధ్యలో చూసుకుంటే మార్కెట్ ప్రైస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సిపి అండ్ ఎంపీలో చూసుకుంటే ఎప్పటికైనా అది ఇంక్రీజే ఉంటుంది, డిక్రీజ్లో మాత్రం ఉంచడు. ఏ షాప్కీపర్ అయినా ప్రాఫిట్ కావాలనే ఆలోచిస్తాడు, కానీ లాస్లో ఎవడు పోతాడని చూడండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ పర్సంటేజ్ అంటే మైనస్, డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే మైనస్, అండ్ మార్కెట్ ప్రైస్ అన్నా కానీ మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి, ప్లస్. సో ఈ ప్లస్ మైనస్ నేను ఎందుకు చెప్తున్నానంటే పర్సంటేజ్లో ఆల్రెడీ నేను ప్లస్ అండ్ మైనస్ కాన్సెప్ట్స్, ఫ్రాక్షన్స్ని బట్టి ప్లస్ అండ్ మైనస్ కాన్సెప్ట్స్ చెప్పాను. సో మనం ఇక్కడ ఒకవేళ 20% అనుకున్నాం, 20% అనుకుంటే ఆ 20% మనం ఎలా రాసుకోవచ్చు అండి, 20/100 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 1 + 20/100 అని కనుక నేను తీసుకున్నట్టయితే 100 × 1 100, 100 + 20/100 అనేది వస్తుంది. సో ఇది మొత్తంగా ఏమైపోద్ది, 120/100. సో ఇక్కడ ఈ ఫ్రాక్షన్ కనుక మనం చూసుకున్నట్టయితే క్యాన్సిల్ అయిపోద్ది. ఏమవుతుంది, ఇది 2 6 12 and 2 5 10. సో ఈ ఫ్రాక్షన్ నేను 20%ని, ఈ ఫ్రాక్షన్ ఎలా వచ్చింది చూడండి, 20/100 వేసేసుకుంటే ఏమైపోతుంది, 1/5 అయిపోతుంది. ఇక్కడ మనకు వచ్చిందంటే 6/5. 20% అంటే ఎంత, 1/5. సో 5లో ఎంత ఇంక్రీజ్ వచ్చింది, 1. ఇంక్రీజ్ కనుక చూసుకున్నట్టయితే ఇంక్రీజ్ ఎంత వచ్చింది, 1. సో మనకు ఫ్రాక్షన్ వచ్చేసి ఏమైపోతుంది, 6/5. ఒకవేళ మనం డిక్రీజ్ కనుక చేయాలనుకుంటే చూడండి, డిక్రీజ్ కనుక చేయాలి అనుకుంటే సో 100 - 20 ఎంత వస్తుంది, 80/100. ఈ ఫ్రాక్షన్ కనుక చూసుకున్నట్టయితే 4/5 వస్తుంది. అలాగే నేను ఏం చెప్పాను, 20% అంటే 20/100, 2 1s 2 5s అంటే 1/5. 1/5 అంటే డిక్రీజ్ ఎంత వచ్చింది చూడండి, 5 - 1 చేసుకుంటే మనకి 4/5 అనేది డిక్రీజ్ వచ్చింది. సో ఈ ఫ్రాక్షన్స్ అనేవి ఇక్కడ నుండి వచ్చాయండి. అసలు మనకు ఫ్రాక్షన్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మనం నేర్చుకోవాలి. అవి హై లెవెల్ క్వశ్చన్స్లో యూజ్ అవుతాయి. కాకపోతే నేను మీకు చేయించలేదు ఇంకా. నాకు ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతానో నేను అప్పుడు కంపల్సరీగా మీకు ప్రతి టాపిక్ అనేది క్లియర్ చేసేస్తానండి. సో ఇక్కడ వచ్చేసి కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ చూసుకుందాం. ఒక టూ శాంపుల్ క్వశ్చన్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్గా తీసుకున్నానండి నేను ఇది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 720.
selling price of an article is 720, loss percentage is equal to 10%. Find cost price. మీరు వీడియో పాజ్ చేసుకొని మీకు తెలిసిన విధానాలలో ట్రై చేసుకొని చూసుకోండి. తర్వాత నేను మీకు ఇది నా మెథడ్లో చెప్తున్నాను చూడండి. పాజ్ చేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి. దాని తర్వాత నా కాన్సెప్ట్ చూడండి. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 720, లాస్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. లాస్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్టయితే 10% అంటున్నాడు. 10% అంటే ఎంత అండి, 1/10. ఈ ఫ్రాక్షన్స్ మనం అన్ని పర్సంటేజ్లో చేసుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ లాస్ పర్సంటేజ్ అంటే నేను ఏం చెప్పాను, మైనస్. అంటే ఒకవేళ మనం టోటల్ కాస్ట్ ప్రైస్ కనుక 10 అనుకుంటే, కాస్ట్ ప్రైస్ ఎందుకు అనుకోవాల్సి వస్తుంది కాస్ట్ ప్రైస్? నేను లాస్ పర్సంటేజ్ గురించి చెప్పాను మీకు. ఓన్లీ ఫ్రాక్షన్ తీసుకోండి. లాస్ పర్సంటేజ్లో ఫ్రాక్షన్ కనుక చూసుకున్నట్టయితే లాస్ బై సిపి, ఈ ఫ్రాక్షన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ ప్రాఫిట్ పర్సంటేజ్ గురించి అడిగినట్టయితే ప్రాఫిట్ బై సిపి. సో ఇక్కడ లాస్ పర్సంటేజ్ని గురించి అడిగాడు కాబట్టి, సో ఇక్కడ చూసుకోండి, లాస్ బై సిపి అంటే లాస్ ఎంత వచ్చింది, 1 రూపీ. ఒకవేళ సిపి 10 రూపీస్ అనుకుంటే కనుక లాస్ ఎంత వచ్చింది, 1 రూపీ. సో ఇది రేషియోలో కనుక వేసుకున్నట్టయితే సిపి 10 రూపీస్ వేసుకుంటే లాస్ 1 రూపీ వచ్చింది. అంటే ఎస్పి ఎంత అయింది, 9. ఎస్పి ఎంత అయిందండి, 9. సో ఇక్కడ ఇచ్చింది మనకి ఎస్పి వాల్యూ అనేది ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ద రియల్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద డూప్లికేట్ వాల్యూ ఆఫ్ దిస్. సో మనం ఈ రెండింటిని కనుక ఈక్వల్ చేసుకున్నట్టయితే చూడండి, 9 యూనిట్స్ ఈజ్ నథింగ్ బట్ 720. సో 1 యూనిట్ ఈజ్ హౌ మచ్ అంటే 1 యూనిట్ ఎంత అని చూసుకుంటే మాత్రం 980 టైమ్స్ పోతుందండి. సో ఈ 80 టైమ్స్ కనుక మనం సిపిలో కూడా మల్టిప్లై చేసుకుంటే కనుక మన సిపి వచ్చేసి 800 అనేది వస్తుంది. సో ఈ టైప్లో మీరు చేసుకోవాలి. దీని తర్వాత నేను ఇంకో క్వశ్చన్ ఇచ్చాను, నేను చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇది సెకండ్ క్వశ్చన్ అనుకున్నానండి. సో యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ సాల్వ్ చేసుకొని, యాక్చువల్గా ఇది నేను ఒక క్వశ్చన్ అనేది తయారు చేసుకొని మీకు చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకోండి క్వశ్చన్ ఏమంటున్నాడో. ప్రాఫిట్ ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఈజ్ 125 రూపీస్. గెయిన్డ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 25%. దెన్ ఫైండ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి ఇచ్చాడు చూసుకుంటే, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 25% ఇచ్చాడు. ప్రాఫిట్ కూడా ఇచ్చాడు, అంటే రూపీస్లో ఇచ్చాడు. ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, 125 రూపీస్ అనేది ప్రాఫిట్ ఇచ్చాడు వాడు. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ క్వశ్చన్ని మీరు ఏ మెథడ్లో సాల్వ్ చేసుకుంటారో ఆ మెథడ్లో సాల్వ్ చేసుకోండి, పాజ్ చేసుకొని. తర్వాత నేను ఆల్రెడీ మీకు ఈ క్వశ్చన్ నేను నా మెథడ్లో చేపిస్తాను చూడండి. సో ఒకసారి పాజ్ చేసుకొని చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నా మెథడ్ వచ్చి చూడండి, పర్సంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఎంత అంటున్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ 25% అంటున్నాడు. సో 25%ని కనుక తీసుకున్నట్టయితే 1/4 అనుకున్నాం. సో ఇక్కడ నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి, ప్రాఫిట్ బై సిపి. ఇది ఒక చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములా. ఒకవేళ ఈ ఫ్రాక్షన్ కనుక చూసుకున్నట్టయితే న్యూమరేటర్లో ప్రాఫిట్ ఉంది, దేంతో కంపేర్ చేస్తున్నామండి, కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు వచ్చిన ఫ్రాక్షను ఇది కనుక ప్రాఫిట్ అనుకుంటే 4 ఏమవుతుందండి, మన కాస్ట్ ప్రైస్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఇదే రేషియో మెథడ్లో కనుక వేసుకున్నట్టయితే కాస్ట్ ప్రైస్ అనేది 4 అనుకున్నప్పుడు నా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 1 రూపీయా? కాదు, 4 రూపీస్లో 1 రూపీ అనేది ఇంక్రీజ్ అయింది, ప్రాఫిట్ వచ్చిందంటే నేను ఎంత కమ్మేశాను, దానికి 5 రూపీస్ కమ్మేశానండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి నేను దేన్నైనా కొనుక్కున్నాను అంటే కాస్ట్ ప్రైస్ ఎంత, 4 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను. దాన్ని నేను ఎంత కమ్మాను, 5 రూపీస్ కమ్మాను. అంటే నా ప్రాఫిట్ ఎంత వచ్చింది, 1 రూపీ వచ్చిందండి. సో ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చిన కండిషన్ ఏంటి, ప్రాఫిట్ 125 రూపీస్. సో ఈ 1 రూపీని ఈక్వల్ చేసుకుంటే 125 రూపీస్ కనుక ఈక్వల్ చేసుకుంటే 1 యూనిట్ వాల్యూ ఎంత వచ్చిందండి, 125. సో దేర్ ఫోర్ 5 యూనిట్స్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 625. ఎస్పి వచ్చేసింది మనకి. 4 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 500 రూపీస్ అండి. ఇంటూ 125 చేసుకుంటే 1 యూనిట్ వాల్యూ యూజ్ చేసుకుంటే ఇంటూ 125 చేసుకుంటే 500 రూపీస్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ కండిషన్ ప్రకారంగా 500 రూపీస్కు కొన్నాను, ఒక ఆర్టికల్ని కొన్నాను, అది ఎంత కమ్మాను, 625. నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది చూడండి, 625. ప్రాఫిటే వస్తుంది కదా, సెల్లింగ్ ప్రైస్ అనేది గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. సో 625 మైనస్ 500 చేస్తే ఎంత వచ్చింది, నాకు 125 వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి
ఒకవేళ పర్సంటేజ్ కనుక కనుక్కోవాలనుకుంటే 125. సో పర్సంటేజ్ ఆల్రెడీ నేను చెప్పాను. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటండి, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 వేసేసుకుంటే మనకు ఆల్రెడీ ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. సో ప్రాఫిట్ ఎంత మనకి 125 రూపీస్ ప్రాఫిట్. దాన్ని 500తో ఎందుకు పోల్చుకుంటున్నాం? సో ఏదైతే ఉందో ప్రాఫిట్ లాస్ నేను ఫస్ట్ చెప్పాను, కాస్ట్ ప్రైస్తోనే పోల్చుకుంటాం. కాస్ట్ ప్రైస్ నేను చేస్తాం, సారీ ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఏది వచ్చినా కానీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ కాస్ట్ ప్రైస్తో పోల్చుకుంటున్నాం. సో కాస్ట్ ప్రైస్ అనేది నేను కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేసుకొని ఇంటూ 100 వేసుకుంటే కనుక మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేస్తుందండి, విచ్ ఈజ్ 5 1s 5 2s 10 and 25%. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఆల్రెడీ మనకు క్వశ్చన్లో ఇచ్చాడు. చూడండి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, 25% ఇచ్చాడు. ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, 125. సో ప్రతి ఒక్క బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్తేనే కనుక మీకు కంపల్సరీగా ఈ ట్రిక్స్, షార్ట్ కట్స్ మీరు ఏమనుకుంటారో అనుకోండి, నేనైతే చెప్తున్నాను షార్ట్ కట్స్ లేనే లేవు యాప్టిట్యూడ్లో. సో షార్ట్ కట్స్ అనేవి ఫాలో కాకండి, అవి వేస్ట్. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి బేసిక్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. అప్పుడే మీకు ప్రతి కాన్సెప్ట్లో మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చేస్తున్నాను చూడండి. క్వశ్చన్ రాస్తాను నేను. సో ఇది నేను రాసిన క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూసుకోండి, సిపి ఈజ్ 25% ఆఫ్ ఎస్పి. సిపి ఈజ్ 25% ఆఫ్ ఎస్పి. దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఫస్ట్ దేనితో కంపేర్ చేస్తున్నాడు. ఈ కంపారిజన్ మాత్రం మీకు పర్సంటేజ్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఈ బేసిక్ కాన్సెప్ట్స్. ఈ కంపారిజన్ మాత్రం మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఇక్కడ చూడండి, సిపిని దేంతో కంపేర్ చేస్తున్నాడో, ఎస్పితో. అంటే సిపి ఎక్కడ ఉండాలి, న్యూమరేటర్లో ఉండాలి. మరి ఎస్పితో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఎస్పి ఎక్కడ ఉండాలి, డినామినేటర్లో. ఈ కంపారిజన్ అన్నప్పుడు మీకు క్లియర్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటారు. సో ఇక్కడ చూసుకుందాం, మనకు ఇచ్చిన పర్సంటేజ్ ఎంత అండి, 25% గురించి మాట్లాడుతున్నాడు. 25% ఎంత, 1/4. సో న్యూమరేటర్లో ఉందేంటి, డినామినేటర్లో ఉందేంటి, ఈ రెండు తెలుసుకోవాలి ఫస్ట్. న్యూమరేటర్లో ఉందేంటి, కాస్ట్ ప్రైస్. ఇది వరకు మనం న్యూమరేటర్లో వేరే ప్రాఫిట్ లాస్ అనుకున్నాం. కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ ఇన్ డినామినేటర్, కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ నాట్ ఇన్ డినామినేటర్. ఇట్ ఈజ్ అకార్డింగ్ టు క్వశ్చన్ అండి. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకొని కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటే కనుక మీకు ఈ ఫ్రాక్షన్స్ అనేవి ఎలా వేసుకోవాలో తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చి సిపిని దేంతో కంపేర్ చేస్తున్నాడు, సెల్లింగ్ ప్రైస్తో. సో ఇక్కడ దేన్ని కంపేర్ చేస్తున్నాం, దేనితో కంపేర్ చేస్తున్నాం. సో సిపిని సెల్లింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తున్నాం. సో సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ 4. సో దీన్ని కనుక మనం రేషియో ఫామ్లో కనుక వేసుకున్నట్టయితే చూడండి, సిపి ఎంత, 1 రూపీ అనుకున్నాం. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 4 రూపీస్ అనుకున్నాం. సో ఎంత ప్రాఫిట్ ఉంది ఇక్కడ చూసుకోండి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ప్రాఫిట్. అంటే అమ్మకం ఎక్కువగా ఉంది, నేను కొన్నదానితో పోల్చుకుంటే అమ్మకం అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి, ప్రాఫిట్ వచ్చింది. ఎన్ని యూనిట్స్ వచ్చింది, 3. ప్రాఫిట్ అని ఎలా తెలుస్తుంది, సిపితో మనం పోల్చుకుంటాం కాబట్టి. ప్రాఫిట్ అనేది ఎలా తెలుస్తుంది, ఈ ప్రాఫిట్ని మనం కాస్ట్ ప్రైస్తో పోల్చుకుంటాం కాబట్టి. సో 3 కాస్ట్ ప్రైస్తో పోల్చుకుంటున్నాం కాబట్టి 1 పర్సంటేజ్లో అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100. సో ఎంత వచ్చిందండి, 300%. యాక్చువల్గా ఇట్లాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు పెన్ అవసరం లేదు, నేను చెప్తున్నాను. ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు చేపించిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నాకు పెన్ అవసరం లేదండి. మనకు పెన్ అవసరం లేకుండా డైరెక్ట్ ఆన్సర్ టిక్ పెట్టాలి. అట్లా మీరు ఏం చేస్తారంటే ప్రిపరేషన్ అయితే మాత్రం మీకు బెనిఫిట్స్, లేకపోతే మాత్రం వేస్ట్ అండి. మీరు ప్రిపేర్ అయ్యి కూడా దేనికి మీరు అటెంప్ట్ చేయలేరు, ఏ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయలేరు. సో నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా నేర్చుకోండి. సగం నేర్చుకొని మీరు వేస్ట్ చేసుకోకండి, మీ టైం అనేది వృధా చేసుకోకండి. కంప్లీట్గా కోర్స్ నేర్చుకోండి. కంప్లీట్గా కోర్స్ నేర్చుకుంటే మాత్రం మీరు సొంతంగా క్వశ్చన్స్ తయారు చేసుకోగలిగే అవకాశం మీకు ఉంటుంది. సో మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఈ టాపిక్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను మీకు. ప్రాఫిట్ అండ్ లాస్లో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను మీకు ప్రతి ఒక్కటి క్లియర్ చేసేస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.